ఒకవేళ మీకు మీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ కలిగినా వాటిని చూసి మీరు భయపడకండి. వాటిని ఎదుర్కోండి. అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని నేర్పిస్తాయి. మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. మనిషి తన జీవితంలో ప్రతి క్షణము మృత్యు వైపుకే పయనిస్తాడు. వాస్తవానికి మనిషి ఏ పని చేసినా అది మృత్యువు వైపుకే నడిపిస్తుంది. వసంతంలో చిగురించేటటువంటి ప్రతి ఒక్క పత్రము మళ్ళీ శిశిరంలో రాలేందుకే చిగురించడం లేదా? మరి అలా చిగురించడం, సూర్యరశ్మిని గ్రహించడం, అలాగే భానుడి తాకిడికి రెపరెపలాడుతూ ధ్వనిని ఉత్పన్నం చేయడం ఇవన్నీ వ్యర్థమేనా? పెను తుఫాను వృక్షాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ వృక్షంపైనున్న ప్రతి ఒక్క ఆకు తన శక్తినంతా కూడగట్టుకొని ఆ వృక్షంపైనే ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ శిశిర ఋతువు రాగానే అవి వాటంతట అవే రాలిపోతాయి. సృష్టి కూడా ఒక మహావృక్షం లాంటిదే. అలాగే ప్రతి మనిషి, పశుపక్షాదులు ఈ వృక్షంపై జన్మించి పెరిగి రాలిపోయే ఆకులే. రాలిపోవడం అనేది నిశ్చయం. కానీ ఆ మహావృక్షంపై ఉన్నంత వరకు వారు సంఘర్షణలు, శాంతి రెండింటినీ ఆనందించడం వారి కర్తవ్యం. మానవ సమాజం రూపొందించిన నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ సముద్రంపై నిర్మించిన ఇసుక భవనం మాదిరిగా ఉంటాయి. కాలం తాకిడికి అవి అనునిత్యం కూలిపోతూనే ఉంటాయి. వాటిని నిరంతరం నిర్మించుకుంటూ ఉండడం తప్పనిసరి. లేదంటే నీతి, ఆదర్శం, ధర్మం ఇవన్నీ నాశనమైపోతాయి. కొందరు మనుషులకే ఈశ్వరుడు శక్తినిస్తాడు ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు. ఎవరికైతే అటువంటి శక్తి ఉంటుందో వారు సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ ధర్మం కోసం సంఘర్షణని కొనసాగిస్తుంటారు. అది ఆ శ్రీరామచంద్ర ప్రభు కావచ్చు, లేక పరశురామ ప్రభువైనా, లేక వామనావతారమైనా. ధర్మ సంస్థాపనకై కృషి చేసే వారికే నిరంతరం పూజలు చేస్తూ ఉంటుంది ఈ లోకం. ధర్మం కోసం కృషి చేయడం ఎవ్వరికీ కర్తవ్యం కాదు. అదొక నిర్ణయం, ఒక సంకల్పం. ప్రయత్నం అందరూ చేస్తుంటారు. నిజానికి ప్రయత్నం చేయడమే అవసరం విజయాన్ని పొందేందుకు. వాస్తవం చెప్పాలంటే మీరనుకునే ఆ విశేష శక్తి మనందరిలోనూ ఉంటుంది. మనమందరం సమాన శక్తితోనే జన్మిస్తుంటాం. కానీ భయం, మోహం, లోభం వంటి లక్షణాలు మనిషిని ప్రయత్నించకుండా నిరోధిస్తాయి. ఇక ఎవరైతే ప్రయత్నమే చేయరో వారికి విజయం ఏ రకంగా వరిస్తుంది? ఎవరు ఏ ప్రయత్నం చేసినా సాఫల్యానికి, వైఫల్యానికి అవకాశం సరి సమానంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నము చేయకుండా ఉంటే వారికి 100కి 100 పాళ్ళు వైఫల్యమే మిగులుతుంది. ఇతరుల దుర్మార్గాన్ని, అధర్మాన్ని ఎదిరించి సంఘర్షణకి ప్రయత్నించడంలో కేవలం ఒకే ఒక్క హాని జరగవచ్చు. అలా జరిగే హాని మృత్యువు. కానీ ఏదైనా భయం కానీ లేక మోహం కారణంగా ప్రయత్నమనేదే చేయకుంటే 2 విధాలుగా హాని జరగవచ్చు. మనలో ఆత్మబలం క్షీణిస్తుంది, ఇంకా అధర్మపరుల అధర్మం పెరుగుతుంది. మనుష్యుల ఆలోచనలు లోకంలో అత్యంత లోతైన లేక అత్యంత కఠినమైన భావనలు. ఎప్పుడు ఏది జరిగితే ఈ మనస్సు ఏం ఆలోచిస్తుందో వివరంగా చెప్పడం అసంభవం. ఇవే ఆలోచనలు ఎన్నోసార్లు మన మనసులో అల్పులం అనే భావనను తీసుకొస్తాయి. మనం ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను చూస్తాం, వాళ్ళ జీవితాలను విశ్లేషిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనల్ని మనం అల్పులుగా భావిస్తూ ఉంటాం. అతని వద్ద అంత ధనం ఉంది, అతని వద్ద ఎంతో బలముంది, కానీ నా వద్ద ఏమీ లేదు. నేను చాలా అధముణ్ణి, లోకం దృష్టిలో నేను చాలా అల్పుణ్ణి అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. కానీ అది నిజం కాదు. మీ వద్ద కూడా కావలసినన్ని ఉన్నాయి. కాస్త వెనక్కి తిరిగి చూసుకోండి. ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక్క అన్నం ముద్ద దొరికినా ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు. కానీ తన దృష్టిలో అది ఒక పూట భోజనమవుతుంది. అందుకే మనసులో అల్పులం అనే భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ల వైపు చూడండి, వాళ్ళని గమనించండి. మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలో మీరేమీ కాకపోవచ్చు, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వాళ్ల లోకమవుతారు. మీరే లోకమని ఎవరు భావిస్తారో వాళ్లతో సంతోషంగా ఉండండి. బురదలో పడిన రత్నం ఏ విధంగా అయితే ప్రకాశించదో అదేవిధంగా ప్రకృతిలోని 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ, అది ఒక పరమాత్మ అంశ అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం దేహాన్ని తమ సర్వస్వంగా భావిస్తాయి.
తాము దేహానికి భిన్నమని, దేహం వేరు తాము వేరని తెలుసుకోలేకపోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన మొదలైన అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చెయ్యవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చెయ్యని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి. వాటిని జాగృతం చేసేందుకు దండన విధించడం అనివార్యం. ఈ సృష్టి ఆరంభం నుంచే మనుష్యులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాల వలన ఎక్కువ శాతం సుఖం, అతి తక్కువ శాతం దుఃఖం ఏ విధంగా పొందగలమా అని. ఈ లోకంలో మీకున్న అనుబంధాలని మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచించండి. మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే. అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది? సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు సంభవిస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒక వ్యక్తి వేరొక వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది. ఇది వాస్తవం కాదంటారా? మన మనోభావాల ఆధారంగానే ఇతరులు కూడా వ్యవహరించాలని మనం కోరుకోవడం సమంజసం ఎలా అవుతుంది? ఆలోచించండి. తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగా మనం శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలను ప్రసాదించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌఖ్యాలను పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుందని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవమే. బహుశా ఇది మనం మరిచిపోతున్నాం. మనస్సుకు, ఆత్మకు బాధ వచ్చినప్పుడే అవి మరింత బలంగా తయారవుతాయి. అనగా మనం మన సంతానానికి శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా? మీరే ఆలోచించండి. యథార్థానికి సమస్యలే మనలో శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తర్వాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడై కనిపిస్తాడు. ఇది సత్యం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశము ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనల్లో పరిణితి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగా మార్చుకునే అవకాశం. దానిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ వాటిని ఉపయోగించుకొని వారికి వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. మీరే ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు.